ఏపీలో సంచలనం రేపిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. కస్టోడియల్ డెత్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని విజయలక్ష్మి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై రెండవ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విచారణ జరగబోతోంది. మరోవైపు ఇప్పటికే సాయికృష్ణది లాకప్ డెత్గా నిర్ధారించింది సిట్. సాయికృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో సాయికృష్ణది కస్టోడియల్ డెత్గా సిట్ పేర్కొంది. ఇక్కడి వరకు మిస్టరీ వీడినా ఇప్పుడు సాయికృష్ణ మృతదేహం ఎక్కడుంది, ఎక్కడ దహనం చేశారు అనేది సస్పెన్స్గా మారింది. సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే మిగతా విషయాలు తెలిసే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ కేసులో సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ రోజు కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతోంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మిస్టరీ విచారణలో పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ను అడిగి తెలుసుకుందాం. జయరాజ్. సునీల్, సంచలనం రేపినటువంటి సాయికృష్ణ కస్టోడియన్ డెత్ విషయంలో ఆయన తల్లి విజయలక్ష్మి రెండవ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపైన ఈరోజు విచారించే అవకాశం ఉంది. బిఎన్ఎస్ఎస్ 196(2) ప్రకారం కస్టోడియల్ డెత్ జరిగిన కేసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలి, అప్పుడే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనేటువంటి అంశాన్ని ఆవిడ ప్రస్తావించారు. దీనిపైన ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంది. సో సాయికృష్ణ మృతి నిన్నటి వరకు కూడా చాలా అనేక రకాలైనటువంటి అనుమానాలకి, అనేక రకాలైనటువంటి చర్చలకు దారితీసిన నేపథ్యంలో సిట్ 4 రోజులుగా విచారించి అనేక రకాలైన సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన తర్వాత సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే అతను మృతి చెందాడు అనేటటువంటి అంశాన్ని నిర్ధారించింది. ఎస్ఐ కూడా ఇచ్చినటువంటి వాంగ్మూలం తన సాయికృష్ణ మృతదేహాన్ని స్టేషన్ లో చూశానని చెప్పేసి ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం దీనికి కీలకమైన ఆధారంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకవైపు సిఐ నాగరాజు ప్రధాన నిందితుడిగా దీంట్లో ఉన్నారు. ఆయనకు నిన్న రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో నాగరాజుతో పాటు సాయికృష్ణ మృతికి సంబంధించి ఇంకెవరెవరు దానికి సంబంధించిన ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దిశగా ఒకవైపు సిట్టు విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికే 17 మందిని విచారించి వారందరి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేసింది సిట్. మరొక వైపు దీనిపైన పోలీసుల పైన విచారణ చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలు పూర్తి స్థాయిలో బయటకు రావు. కాబట్టి దీనిపైన ఈ కస్టోడియల్ డెత్ జరిగినటువంటి నేపథ్యంలో ఇది కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపితే నిష్పక్షపాతంగా వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి అనేటటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.